ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయింది. సెకండ్ రౌండ్. ఈ సెకండ్ రౌండ్ ఇప్పుడు దాకా సుందరం మాస్టర్ ఎవరితో డాన్స్ చేయలేదు. ఆ క్రెడిట్ ఫస్ట్ లిటిల్ ఛాలెంజెస్ ని హారికాకే దక్కింది. వెరీ గుడ్. సుందరం మాస్టర్ కి అంటే డాన్స్ చెయ్యాలి అని అనిపించిందంటే మీరు ఎంత బాగా చేశారో ఇంకా అర్థం చేసుకోండి. సరే చిన్ని కృష్ణ గారు. మాటలే లేవమ్మా నీకు. నాకు తెలిసింది ఈ కంపోజిషన్ ఓంకార్ గారు పౌర్ణమి సినిమా చూశాను. ఆ సినిమాలో ఉన్న కొరియోగ్రఫీ కంటే కూడా ఇది బాగుంది. అసలు బాయ్స్ కోఆర్డినేషన్, గర్ల్స్ కోఆర్డినేషన్, మొత్తం కాస్ట్యూము, మూమెంట్స్ అన్ని అంటే పరవశించిపోయాం అనమాట. హెడ్స్ ఆఫ్, చాలా బాగుంది. నో వర్డ్స్ అంతే. నిహారిక ఇప్పుడు ఒక అదృష్టం. నువ్వు ఫస్ట్ ఇంతమంది కంటెస్టెంట్స్ ఉంటే నువ్వు చాలా లక్కీయెస్ట్ అన్నమాట. చాలా లక్కీ గర్ల్. ఎందుకంటే సుందరం మాస్టర్ వచ్చారు. అండ్ ఇంకొక లక్ కూడా ఉంది నీకు. అదేంటంటే స్పెషల్ గెస్ట్ వచ్చారు. భారతదేశం గర్వించదగ్గ గ్రేట్ ప్రొడ్యూసర్, దాదాపుగా 135 చిత్రాలను నిర్మించిన ప్రొడ్యూసర్, గిన్నీస్ బుక్ రికార్డులో స్థానం సంపాదించుకున్న ప్రొడ్యూసర్, మూవీ మొగల్ డాక్టర్ డి రమానాయుడు గారు విచ్చేశారు. ఈరోజు న్యూ క్లినిక్ ప్లస్ ఆర్ట్ ఆఫ్ ఫైట్ జూనియర్స్ కి నీ సాంగ్ చూడటానికి వచ్చారు. వెరీ గుడ్, వెరీ గ్రేట్. సో రమానాయుడు గారిని అడుగుదాం ఎలా ఉందో. సార్ ఎలా ఉంది పెర్ఫార్మెన్స్? మాటలు లేవు చెప్పడానికి. రియల్లీ వెరీ 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 హ్యాపీ. ఆ పాప ఆ విధంగా చేయటం నేను ఫస్ట్ టైము చాలా థ్రిల్ అయిపోయాను. మన కృష్ణ గారు చెప్పారు చెప్పడానికి మాటలే లేవని. చాలా బాగా చేసింది. అలాగే మాస్టర్ గారు కూడా చాలా బాగా కంపోజ్ చేశాడు. మాస్టర్ పేరేంటో నాకు తెలీదు, బిన్నీ మాస్టర్ అట చెప్పారు. తను పిక్చర్లో చేస్తానంటే ఇప్పుడు నేను పిక్చర్ చేస్తున్నాను. రేపు ఈ నెలలోనే ఆఖరిలో డ్యాన్స్ సాంగ్ చేద్దు కానీ. తర్వాత ఇంకా సంతోషమైన విషయం ఏంటంటే మా సుందరం మాస్టర్ గారు, ఆయన మాకు మద్రాసులో ఉన్నప్పుడల్లా మాకు డ్యాన్స్ డైరెక్టర్గా వర్క్ చేశారు. దాని వరకు ఇప్పుడు అన్నారు, బాబు నేను మళ్ళా చేస్తాను, మన బ్యానర్లో చేయాలని ఉందని. తప్పకుండా వారు మా మనవడు పిక్చర్ చేస్తాను అంటున్నారు. తప్పకుండా మా మనవడు పిక్చర్ ఆయన చేసేదానికి. థ్యాంక్ యూ నాయుడు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రియల్గా టోటల్ టీం వర్క్ చాలా బాగా ఉంది. అందరు కూడా తక్కిన కుర్రవాళ్ళు, అమ్మాయిలు అందరూ కూడా చాలా బాగా చేశారు. రియల్లీ వెరీ వెరీ హ్యాపీ. చాలా రోజుల తర్వాత బాగా రిలాక్స్ అయ్యామని చెప్పేది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, అండ్ ఇప్పుడు మీ మెంటర్ లిటిల్ ఛాలెంజెస్ తేజు. ముందుగా బెన్నీ, కంగ్రాచులేషన్స్. అంత మంచి ఆపర్చునిటీ నీకు వచ్చింది ఆట స్టేజ్ వల్ల. యూ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు ఓంకార్ గారు. అండ్ కమింగ్ టు యువర్ పర్ఫార్మెన్స్, బంగారు తల్లి చాలా 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 బాగా చేసావు నాన్న. వెరీ గుడ్. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ రౌండ్ ఇస్ యోర్స్. నెక్స్ట్ రౌండ్స్ లో కూడా మనం చాలా బాగా చేయాలి. డెఫినెట్ గా ఈసారి కూడా ఛాలెంజెస్ గెలవాలి. ఆల్ ది బెస్ట్ నిహారిక, అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ బెన్నీ టూ. అన్నయ్య, అందరికీ తెలియని విషయం చెప్పాలన్నయ్య. యాక్చువల్గా నా ఫార్మేషన్లో ఏ సాంగ్ తీసుకోవాలో తెలియకుండా ఉన్నా అన్నయ్య. అంటే నేనేదో మ్యూజిక్ తీసుకొని డిఫరెంట్గా చేద్దాం అనుకున్నాను. బట్ మీరు లేకపోతే నాకు ఈరోజు ఇంత పేరు వచ్చేది కాదన్నయ్య. అసలు ఈ సాంగ్ ఎలా ఉంటుంది అనుకున్నా. లేదు తమ్ముడు, నువ్వు చేయగలవు తమ్ముడు అని నాకు ఇచ్చారన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అంటే దందనక అని ఎక్కువ అలాంటివి ట్రై చేద్దాం అనుకుంటాడు. బట్ సుందరం మాస్టర్ టేస్ట్ కావచ్చు, బట్ మిగతా వాళ్ళు ఎవరెవరు ఏ సాంగ్స్ తీసుకున్నా నాకు తెలుసు కాబట్టి బెన్నీ ఎప్పుడు ఇలాంటివి చేయలేదు. అందుకోసమే ఈ సాంగ్ నీకు ఇవ్వడం జరిగింది. నువ్వు అది ప్రూవ్ చేసుకున్నావు కాబట్టి ఇంతమంది పెద్దలు నిన్ను ఈ రోజు సూపర్ అంటున్నారు. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. వెరీ గుడ్. థ్యాంక్ యూ అన్నయ్య. అండ్ నిహారిక, ఇప్పుడు సీక్రెట్ స్కోర్స్ కాబట్టి SMS రిక్వెస్ట్. ఓకే అన్నయ్య. హాయ్ అండి, చూసారు కదా నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే ZTA అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి NIHARIKA నిహారిక అని టైప్ చేసి 575 SMS. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.